తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గౌరవనీయులైన పెద్దలారా, చిన్నారులారా, యువతి యువకులారా, గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ బీరలప్ప గుడి ప్రాంగణంలో ఆకాశాన్ని రంగులతో నింపే పతంగుల పండుగను జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం మనందరి ప్రియ నాయకురాలు తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం ఎప్పుడూ ముందుండే ఆమె సేవలను ఈ సందర్భంగా మనం స్మరించుకున్నాం. పతంగుల పండుగ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, ఐక్యతకు, ఆనందానికి ప్రతీక. చిన్నారి చేతిలో పతంగు ఎగిరితే ఆ ఆనందం పెద్దల మనసును కూడా చిన్నదిగా చేస్తుంది. ఈరోజు మనమంతా ఒక కుటుంబంలా కలిసి స్నేహం, సంతోషం, సౌరార్దాన్ని పంచుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా ఈ రంగుల పండుగను ప్రారంభిస్తాం. ఆకాశాన్ని తాకే పతంగుల్లా మన తెల్లాపూర్ పేరు కూడా ఎల్లప్పుడూ ఎత్తుగా ఎగరాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్, బాబ్జీ, నాగరాజు, జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీశైలం, రవీందర్ రెడ్డి, చిట్టి ఉమేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ శ్రీపాల్ రెడ్డి కుర్మ, సంఘం అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షులు హరీష్, ఎస్టీవీ డైరెక్టర్ పాండు, ఎస్టీవీ సిఇఓ నిరంజన్, మాజీ కుర్మా సంఘ అధ్యక్షులు గట్టుపల్లి మల్లేష్, దయాకర్ రెడ్డి, సాగర్, ఇంద్రారెడ్డి, బుల్లా శంకర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు, ప్రతి యువకునికి, ప్రతి గ్రామస్తునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మాజీ సర్పంచ్ సోమిరెడ్డి. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ తెల్లాపూర్ డివిజన్ సంబంధించి అందరు ఇక్కడికి వచ్చారు. బీరప్ప టెంపుల్ దగ్గరికి వచ్చారు. ఎందుకోసం వచ్చారంటే తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్
శ్రీ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పతంగుల పండుగ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా పతంగుల పండుగ ఒకటే కాదు, సోమిరెడ్డి గారిని మీరు గతంలో చూడొచ్చు, బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, లేదా ఇఫ్తార్ విందు కావచ్చు, క్రిస్టియన్ సంబంధించినటువంటి క్రిస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా క్రిస్మస్ కావచ్చు, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను సమానంగా చూసే వ్యక్తి మన మల్లేపల్లి సోమిరెడ్డి గారు. ఈ రోజు తెల్లాపూర్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా యువకులందరూ కూడా పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం చేశాడు. అందరి సంతోషపరచడమే సోమిరెడ్డి గారి ఉద్దేశం. సంక్రాంతి అంటే ఈ రోజు భోగి, యాచంగా దేవతలకు 365 రోజులు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి అని చెప్తారు. ఈ రోజు కూతోని దక్షిణాయనం ముగులుస్తుంది. దక్షిణాయనం 6 నెలలు రాత్రి అయితే రేపటి నుంచి ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం మొత్తం కూడా 6 నెలలు ఇది పగలు దేవతలకు. మొట్టమొదటి కైట్ ఎవరు ఎగరేసారంటే చరిత్రలో మనం చూస్తే శ్రీరామచంద్రుడు ఎగరేసినట్టుగా మనకు తెలుస్తుంది. రామచంద్రుడు ఎగరేసిండు. ఈ రోజు బలి చక్రవర్తి కూడా పాతాలు ఉన్నటువంటి బలి చక్రవర్తి కూడా ఈ రోజు పైకి వస్తాడు. అందుకోసమే అతని కోసం ముగ్గులతో ఈరోజు స్వాగతం చెప్తాము. కాబట్టి అవన్నీ ఎక్కడ చెప్పదలుచుకోలేదు. సోమిరెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేసినా ప్రజలను, పార్టీ కార్యకర్తలను, యువకులను, తెల్లాపూర్లో ఉన్నటువంటి సకల జనులందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ ప్రోగ్రాం అయినా చేస్తాడు. ఆ ప్రోగ్రాం చేయడంలో సోమిరెడ్డికి సాటి ఎవరు రారు. సోమిరెడ్డి తర్వాతనే ఇంకెవరైనా. కాబట్టి సోమిరెడ్డి ఎప్పుడు కూడా డబ్బులను కానీ ఇంకో దాని దృష్టిలో పెట్టుకోడు. చాలా మంది కొంతమంది అంటుంటారు అక్కడిక్కడ, సోమిరెడ్డి డబ్బుల కోసం చేస్తాడు. డబ్బుల కోసం కాదు, ప్రేమ కోసం చేస్తాడు. అందరినీ కలుపుతాడు. అందరినీ కలిపి ఉంచడమే సోమిరెడ్డి యొక్క ఉద్దేశము. కాబట్టి కష్టాలను కానీ ఏ బాధలున్నా ప్రతి ఒక్కరు తెల్లాపూర్ మున్సిపల్లో ఎవరి వైపు చూస్తారంటే బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న సోమిరెడ్డి వైపు చూస్తారు. కాబట్టి ఇట్లాంటి మంచి వ్యక్తి ఇంకా ముందు ఇంకా మంచి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలని, ప్రజలకు ఉపయోగపడే పనులు ఇంకా చేయాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.